ఈ నల్ల ద్రాక్ష క్వాలిటీ మాత్రం జామకాయ బాక్స్ 600 మొత్తం సరుకు అమ్మాలి. హాయ్ ఫ్రెండ్స్, అందరికి ఈ రోజు మార్కెట్ కి బయలుదేరడానికి అయితే చాలా లేట్ అయిందండి. ఇంటి దగ్గర 5 గంటలు అయ్యింది. నిన్నటి రోజునైతే వ్యాపారం చేయలేదండి. దుర్గమ్మ సిడి ఉండింది కదా, అందుకే మనం బండి వేయలేదన్నమాట. నిన్న గ్యాప్ ఇచ్చినందుకు ఈ రోజు లేట్ అయిపోయింది. మామూలుగా మనం 4 గంటల పైన 4:30కు బయలుదేరితే కరెక్ట్ టైం అవుతుంది. ఇట్లా లేట్ అయితే ఏంటంటే కనుక మనం మార్కెట్ కి వెళ్ళేసరికి ఇంకా లేట్ అవుతుంది. అక్కడ ఫ్రెష్ గా ఉండే సరుకు అంతా అయిపోతుంది అనమాట. మన టైం బాగుంటే ఒక్కొక్కసారి ఎక్కువ మొత్తంలో సరుకు వచ్చినప్పుడు స్టాక్ ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఏంటంటే తక్కువ మొత్తంలో సరుకు వచ్చినప్పుడు మనం వెళ్ళే సరుకు అయిపోతుంది. అంత ఏర్పరిచిన సరుకు మనం తీసుకురావాల్సి వస్తుంది. మనకు తక్కువ రేట్లో దొరికినా కూడా క్వాలిటీ లేని సరుకుని మనం ఇంకా తక్కువ రేటుకి అమ్ముకోవాల్సి వస్తుంది. ఒకవేళ మనం తెచ్చుకున్న సరుకు మొత్తం ఒకే రోజులో ఖాళీ అయితేనంటూ పర్లేదు, మనం తక్కువ రేట్లో అమ్ముకున్నా కూడా తక్కువ రేటుకి తెచ్చింటాం కాబట్టి మనకి లాభం వస్తుంది. కానీ సరుకు మరుసటి రోజుకి మిగిలిందంటే గనక మనం దాన్ని ఇంకా తక్కువ రేటుకి అమ్ముకోవాల్సి వస్తుంది. దానికి పెట్టిన డబ్బులు కూడా రావు కొన్నిసార్లు. ఇప్పుడైతే మనం మార్కెట్లోకి వచ్చేసాం. స్టార్టింగ్ లోనే దానిమ్మ పండ్ల బాక్సులు అయితే పెట్టారు. దీని రేట్ మాత్రం తగ్గట్లేదు. ఫస్ట్ నెంబర్ బాక్స్ కేజీ 190 ఉంది. నల్ల ద్రాక్ష పండ్లు అయితే ఎక్కువ మొత్తంలో వచ్చేసినాయి. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. బాక్స్ 800. ఒకటో నెంబర్ బాక్స్ తీసుకుంటే గనక ఖచ్చితంగా డ్యామేజ్ అనేది ఎక్కువ పోదు. ఏ ఐటమ్ అయినా అంతే, ద్రాక్ష అనే కాదు, ఏ ఐటమ్ తీసుకున్నా కూడా మనం ఫస్ట్ నెంబర్ తీసుకుంటే మనకి క్వాలిటీ బాగుంటుంది. ఇంక ఇది వచ్చేసి ఆరెంజ్. వీళ్ళు ఆరెంజ్ అని చెప్తున్నారు కానీ ఇవి చూస్తే బత్తాయి కాయల్లా ఉన్నాయి. స్వీట్ ఎక్కువ ఉండదు, పులుపు వస్తుంది అనమాట. ఇది బాక్స్ వచ్చేసి 600. మనకు కర్బూజా పండ్ల స్టాక్ అయితే కనిపించడం లేదు, అందుకే ఇంకొంచెం ముందుకు వచ్చేసినాం. ఇవి వచ్చేసి మామూలు అరటి పండ్లు అనమాట, చుక్కే బాలే పండ్లు కాదు. జామకాయ స్టాక్ అయితే చాలా బాగుంది. అసలు క్వాలిటీ ఒక్క మచ్చ కూడా లేదు. ఇట్లాంటి దాంట్లో అయితే మనకి ఎక్కువ వేస్టేజ్ పోదు. క్వాలిటీ ఉన్న సరుకు తీసుకుంటే కనుక మనం మరుసటి రోజుకి కూడా సేమ్ రేట్కి అమ్ముకోవడానికి ఉంటుంది. రేట్ తక్కువ అని రెండో నంబర్లో తీసుకుంటే ఆ ఆప్షన్ ఉండదు అనమాట. ఇక్కడున్న బాక్స్ అయితే ఒక బాక్స్ వచ్చేసి 600 కానీ క్వాలిటీ లేదు ఇది. అందులో మళ్ళీ 20 కేజీలు కూడా లేవు. మనమైతే మార్కెట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కర్బూజా పండ్ల ఆటో కనిపించింది. ఎందుకబ్బా మార్కెట్లో స్టాక్ కనిపించలేదా అనుకున్నాము. ఒక లాట్ మొత్తం ఒక అన్న వాళ్ళే కొనేసినారు. అసలు ఆ లోడ్ కూడా కిందికి దించలేదన్నమాట. ఇంకా మార్కెట్లోకి వచ్చి రాగానే మాట్లాడేస్తున్నారు, రేటు తీసుకున్నారనమాట. అంటే అంత పెద్ద లాట్ ఒక్కరే అమ్మలేరు. వాళ్ళు ఒక 4 లేదా 5 మంది ఉంటారు. ఆ 5 మంది కలిసి ఆ సరుకును పంచుకుంటారు. ఒక ఆటోకి ఫుల్ వేసేసినారు. ఇంకా సరుకు మిగిలింది. మనకేమైనా ఒక 2 బాక్సులు ఇస్తారేమో లాట్లా అని చెప్పేసి అడిగినామన్నమాట. కానీ ఆప్షన్ అయితే లేదు, అందరూ ఆల్రెడీ పంచేసుకున్నారు. మనం పూర్తి లాస్ట్కి వచ్చేసినాం అనమాట. మామూలుగా అయితే స్టార్టింగ్ లేదా మిడిల్లో సరుకు కొంటాం కదా. ఈరోజు అయితే ఇక్కడ వీళ్ళ దగ్గర అయితే ఇంతకుముందు ఎప్పుడు కొనలేదు, కానీ ఈరోజు ఫస్ట్ టైం కొంటున్నాము. ఎందుకంటే ఇంకా మనం ఎప్పుడు పాత వాళ్ళ దగ్గర కొనాలి అంటే కుదరదు కదా. అక్కడ సరుకు లేదు కాబట్టి మనం ఇంకా కొంచెం ముందుకు వచ్చి కొత్త వాళ్ళ దగ్గర కొంటున్నాము. క్వాలిటీ అయితే చాలా బాగుంది, రేట్ కూడా బాగుంది. బాక్స్ 500 అనమాట. మనకి ఇంకా రేట్ తక్కువలో కావాలి అంటే తగ్గిస్తారు, కానీ మనం లాట్ కొనాలి. ఇంతకుముందు చూపించాను కదా, ఆ ఆటో అన్న వాళ్ళు అయితే లాట్ కొన్నారు. అట్లా మనం ఎక్కువ మొత్తంలో కొంటే రేట్ తగ్గుతుంది. అది ఎట్లా తగ్గిస్తారో అనేది ఆ లాట్ నంబర్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. లాట్ నంబర్ అంటే ఒక్క లాట్లో 10 బాక్సులు వస్తే ఆ 10 బాక్సులు కలిపి ఒక లాట్ అవుతుంది. ఒకవేళ ఇంకొక లాట్లో 100 బాక్సులు ఉన్నాయనుకోండి, ఆ 100 బాక్సులు కలిపి ఒక లాట్ అవుతుంది అనమాట. అంటే ఒక రైతు ఎంత మొత్తాన్ని అయితే మార్కెట్కి తీసుకొస్తారో ఆ మొత్తాన్ని కలిపి ఒక లాట్ అంటారు. అట్లాంటి లాట్లు మార్కెట్లో 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. అది సీజన్ బట్టి ఉంటుంది ఎంత మొత్తం సరుకు మార్కెట్లోకి వచ్చింది అనేది. కాబట్టి మనం 2-3 బాక్సులు కొనేదానికి లాట్ కొనేదానికి రేట్లు చాలా తేడా ఉంటాయి. 450కి బేరమాడి అడిగితే ఇవ్వలేదన్నమాట. ఇంకా ఫైనల్ రేటు 480 రూపాయలు చేసుకున్నారు. మనం మార్కెట్ నుంచి ఇంటికి వచ్చేసినాం. ఈ రోజు కూడా మన వ్యాపారంలో సింగిల్ ఐటమే అమ్ముతున్నాం అనమాట. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే గనక మనం అమ్మితే కంటిన్యూగా ఒకే రకం అమ్ముతాము, లేదా గ్యాప్ ఇస్తే గనక మిక్స్డ్ ఫ్రూట్స్ పెడతాం కదా. ఇది ఎందుకు అంటే ఇంతకుముందు చాలా సార్లు చెప్పినాను కదా, మన చేతిలో ఏ వ్యాపారం అయితే అవుతుందో, ఏ ఐటమ్ అయితే ఫాస్ట్ మూమెంట్ ఉంటుందో దాన్నే చెయ్యాలి. అలాగే ఎప్పుడు రన్నింగ్ ఉండే ఐటమ్ ఉన్నట్టుండి డల్ అయిపోయింది అనుకోండి, కొద్ది రోజులు దాన్ని స్టాప్ చేయడమే మంచిది. ఇంతకుముందు అయితే మనము అరటి పండ్లు, పప్పాయి పండ్లు అమ్మేవాళ్ళం కదా, అది మంచిగానే పోయేది. కాకపోతే ఉన్నట్టుండి డౌన్ అయిపోయింది. ఒక్కరోజు తీసుకొచ్చిన సరుకు 2-3 రోజులు అమ్ముకోవాల్సి వచ్చింది. లాస్ట్ టైం మనకి పప్పాయి పండ్లలో అట్లా అయ్యింది. ఒక్కరోజు తెచ్చిన సరుకు 3 రోజులు అయినా కూడా ఖాళీ అవ్వలేదు. 3వ రోజు ఇంకా 2 కాయలు మిగిలింటే వాటిని ఆవులకు పెట్టేసినాం అనమాట. అంటే మనకి ఎక్కువ మొత్తంలో సరుకు మిగిలిలేదు కాబట్టి సరిపోయింది. ఒకవేళ మన టైం బాగాలేక ఎక్కువ మొత్తంలో సరుకు మిగిలింటే కనుక లాస్ అయ్యేది కదా. ఆ అరటి పండ్లు కూడా అంతే, మరుసటి రోజు అమాస ఉండింది. అలాగే మార్కెట్లో రేటు పెరిగిందనమాట. మనకి అంతకన్నా ముందు రోజు తక్కువ రేట్లో తీసుకున్నాము, అందుకే రెండో రోజు అమ్ముకోగలిగాం. అందుకే అనమాట నేను చాలా సార్లు చెప్పినాను అని తెలిసినా కూడా మళ్ళీ మళ్ళీ చెప్తుంటాను. మన చేతిలో ఏ సరుకు అయితే మూమెంట్ ఉంటుందో దాన్ని మాత్రమే తీసుకోవాలి.
ఉన్నట్టుండి ఒక ఐటెం డౌన్ అయిపోయింది, ఫాస్ట్ మూమెంట్ లేదు అనుకున్నప్పుడు కొద్ది రోజులు గ్యాప్ ఇవ్వడమే మంచిది. ఈ కర్బూజా పండ్ల రేట్ అయితే మామూలుగానే పెట్టేస్తున్నాం. 100 రూపాయలకు 3 కేజీలు, కేజీ 40 రూపాయలు. మనం ఈరోజు 3 బాక్సులే తీసుకున్నాము. అత్యాశకు పోయి ఎక్కువ లాభం వస్తుంది కదా అని చెప్పి మనం ఎక్కువ మొత్తంలో తీసుకుంటే గనక మనకు ఒకే రోజులో ఖాళీ కావట్లేదు. అందుకే ఎంత సరుకు అయితే పోతుందో అంతే తీసుకుంటున్నాం. సాయంత్రం 4 గంటలకైతే ఆశ్రమ వాళ్ళు వచ్చినారు. వాళ్ళకైతే 5 కేజీలు ఇచ్చినాం. వాళ్ళకి కేజీ 30 రూపాయల లెక్కే ఇచ్చినాము. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో తీసుకుంటారు కదా, అట్లా ఎక్కువ మొత్తంలో తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా రేట్ తగ్గించేయాలి. అయితే ఇంకొక విషయం, ఈరోజు మార్కెట్లో అయితే మన సబ్స్క్రైబర్ కనిపించినారు. నన్ను గుర్తుపట్టి బాగున్నారా అక్క అని మాట్లాడించినారు. ప్రొఫెషనల్గా అయినా పర్సనల్గా అయినా కొత్త వ్యక్తులతో మాట్లాడాలా అంటే నాకు కొంచెం భయం అనమాట. ఆ అన్న మాత్రం చాలా మంచిగా మాట్లాడించినారు, బాగున్నారా అక్క అని. ఏం చేస్తున్నారు అన్న అంటే ఉల్లిగడ్డల వ్యాపారం చేస్తున్నాను అక్క అని చెప్పినారు. ఇంతకుముందు లైవ్ పెట్టినప్పుడు కూడా అన్న లైవ్లో జాయిన్ అయినారు. చాలా సంతోషంగా అనిపించింది ఆ అన్నతో మాట్లాడిన తర్వాత. కాకపోతే నేను ఎక్కువసేపు మాట్లాడలేకపోయినా, లేట్ అయిపోయింది అనమాట మార్కెట్లోన. ఒక 5 నిమిషాలు కూడా మాట్లాడలేదు. కానీ అన్న మాత్రం చాలా మంచిగా మాట్లాడించినారు. ఈరోజు సరుకు మొత్తం అయిపోయింది, ఏం మిగలలేదు. దీనికి పెట్టిన పెట్టుబడి డబ్బులు ఖర్చులు మొత్తం తీసి మనకైతే 620 రూపాయలు లాభం వచ్చింది. 100 రూపాయలు ఓల్డ్ బ్యాలెన్స్. ఇది ఈరోజు వ్యాపారం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.